సొమ్మొకటిది సోకొకటిదని ఇప్పుడు అసలు లెక్కలు బయటపడుతున్నాయి. యుఎస్ ఎయిడ్ అమెరికాకి సంబంధించినటువంటి బిలియన్ల కొద్ది డాలర్లు తగలేసింది ఎవరికయ్యా అంటే హౌతీ తీవ్రవాదులకి తగలేశారు. అలాగే 2010 ఎర్త్క్వేక్లో ఏకంగా $1.14 బిలియన్ హైతీ ప్రాంతంలో ఖర్చు పెట్టినట్టు చూపించారు. కానీ అందులో పావు వంతు కూడా అక్కడ జరగలేదు. ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఆ రోజుల్లో చేసినటువంటి ఖర్చుకు సంబంధించి ఇప్పుడు అసలు లెక్కలు బయటకు వస్తున్నాయి. అట్లాగే క్యూబాకి సంబంధించి 2006 సంవత్సరానికి సంబంధించి ఖర్చు పెట్టినటువంటిది $74 మిలియన్ డెమోక్రసీ ప్రమోషన్ కోసం అని ఖర్చు పెట్టినటువంటిది ఏమాత్రం అక్కడ ప్రజలకు ప్రయోజనకరం కాకపోగా దుర్మార్గం ఖర్చు పెట్టారు అన్నటువంటి విషయం బయటపడుతుంది. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి మిలియన్ల కొద్దీ డబ్బులు అక్కడ హెల్త్ స్కీమ్కి హాస్పిటల్స్ కోసం అని ఖర్చు పెడితే చివరికి ఆ దేశ ప్రజలు తీవ్రవాదుల వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే నైజీరియాలో చెమానిక్స్కి సంబంధించి ఖర్చు పెడితే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఆ సొమ్ముల్ని తినేశారన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడుతుంది. కోవిడ్ ఫండింగ్ యుఎస్ఎయిడ్ దాదాపుగా $40 మిలియన్ సొమ్ములు ఖర్చు పెడితే వుహాన్కి సంబంధించినటువంటి వైరస్ని సృష్టించారు తప్పించి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు అన్నటువంటి విషయం బయటపడింది. అట్లాగే $2.5 మిలియన్ తీసుకెళ్లి సెర్బియాకి ఖర్చు పెడితే అది కాస్త పూర్తిగా వృధా అయినటువంటి విషయం బయటపడింది. $70,000 సంబంధించినటువంటి ఐరిష్కి ఖర్చు పెడితే అది కాస్త దుర్వినియోగం అన్నటువంటి విషయం బయటపడింది. $47,000 ట్రాన్స్జెండర్ ఆపరేషన్స్ కొలంబియాలో ఖర్చు పెట్టారట. అది అమెరికా ప్రజలకు ఏంటి ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు అమెరికన్స్. $32,000 పెరూలో ట్రాన్స్కామిక్ బుక్కుల కోసం ఖర్చు పెట్టారట. అది అమెరికాకి ఏంటి ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. ఇరాక్కి $20 మిలియన్ ఏదైతే అక్కడ ఎల్జీబీటీ కమ్యూనిటీ కోసం అని చెప్పేసి ఖర్చు పెట్టారంట. దానివల్ల ఏంటి ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. ఈజిప్టు ట్యునీషియాకి $56 మిలియన్ టూరిజం పేరుతో ఖర్చు పెట్టారట. జోర్డాన్కి $40 మిలియన్ స్కూల్స్ కని ఖర్చు పెట్టారట. వియత్నాంలో $11 మిలియన్ ట్రాష్ బర్నింగ్ అని ఖర్చు పెట్టారట. సెంట్రల్ అమెరికాలో $27 మిలియన్ గిఫ్ట్ బ్యాగ్స్ కోసం ఖర్చు పెట్టారట. అదే సందర్భంలో ఏదైతే $27 మిలియన్ ట్రంప్ని దెబ్బతీయడం కోసం ప్రత్యేకించి లెఫ్ట్ వింగ్కి ఖర్చు పెట్టారన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. 1 by 1 ఈ లెక్కలన్నిటికీ సంబంధించి ఇప్పుడు బయటపడుతున్నటువంటి వేళ అమెరికాకి సంబంధించి ఎవరైతే ఎలన్ మాస్క్ ఈ లెక్కలన్నీ బయటకు తీపిస్తున్నాడు, ట్రంప్ దానికి పూర్తి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి వేళ రాబోయే రోజుల్లో కథలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి.